24th ఏప్రిల్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ కేశవానంద భారతి కేస్ జడ్జిమెంట్ 1973లో ఇదే రోజు రావడం జరిగింది. అయితే కేశవానంద భారతి కేసుని డిస్కస్ చేసే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనకి ఆర్టికల్ 13 గురించి తెలియాలి. ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వైలేట్ చేసేలాగా ఎటువంటి చట్టాలు ఉండకూడదు, ఆ చట్టాలు చెల్లవు అని చెప్తోంది. అయితే ఇక్కడ లా అనే పదాన్ని ఆర్టికల్ 13లో డిఫైన్ చేశారు. లా అంటే పార్లమెంట్ చేసే చట్టాలు మాత్రమే కాదు, బైలాస్, ఆర్డినెన్సెస్, రూల్స్, రెగ్యులేషన్స్, కస్టమ్స్ ఇవన్నీ కూడా లా డెఫినిషన్లోకి వస్తాయి అని చెప్పారు. అయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లా డెఫినిషన్లోకి వస్తాయా రాదా అనే విషయం ఆర్టికల్ 13లో మెన్షన్ చేయలేదు. ఆర్టికల్ 368 అనేది పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే అధికారం ఇస్తుంది. మరి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఇస్తున్న అధికారాన్ని ఉపయోగించి పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసేలాగా ఏదైనా అమెండ్మెంట్స్ తీసుకొస్తే ఆ అమెండ్మెంట్స్ చెల్లుతాయా చెల్లవా అనే ప్రశ్న. అది లా కింద పరిగణిస్తే ఆ అమెండ్మెంట్ చెల్లదు అని అర్థం. అది లా కింద పరిగణించకపోతే, లా డెఫినేషన్లోకి అది రాకపోతే అప్పుడు ఆర్టికల్ 13 దాన్ని రెస్ట్రిక్ట్ చేయదు కాబట్టి అప్పుడు ఆ అమెండ్మెంట్ చెల్లే అవకాశం అనేది ఉంటుంది. ఇది సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్లో శంకరీ ప్రసాద్ కేసు 1951లో తెరపైకి వచ్చింది. సో ఈ కేసులో రైట్ టు ప్రాపర్టీ నా రైట్ టు ప్రాపర్టీ వైలేట్ అయ్యిందని చెప్పేసి శంకరీ ప్రసాద్ పిటిషన్ వేయడం అనేది జరిగింది. సో ఈ కేసులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో తీసుకొచ్చిన కొన్ని చట్టాలు, ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్స్, ఇవన్నీ ప్రాపర్టీ లాస్ అనేవి నా రైట్ టు ప్రాపర్టీని వైలేట్ చేస్తున్నాయి, రైట్ టు ఫండమెంటల్ రైట్ దాన్ని వైలేట్ చేస్తున్నాయని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళారు. సో ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి లా డెఫినిషన్లోకి రావు అని చెప్పింది. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసేలాగా ఇలాంటి చట్టం తీసుకొచ్చిన అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయినప్పుడు ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినప్పటికీ కూడా అది చెల్లుతుంది. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ డజంట్ కమ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ లా అని సుప్రీంకోర్టు మనకి శంకరీ ప్రసాద్ కేసులో చెప్పడం జరిగింది. తరువాత సజ్జన్ సింగ్ కేసులో వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, సజ్జన్ సింగ్ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని రీఎఫర్మ్ చేసింది. అంటే శంకరీ ప్రసాద్ కేసులో ఏం చెప్పిందో అదే విషయం 1965లో వచ్చిన సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసులో మళ్ళీ పునరుద్ఘాటించింది. తరువాత మోస్ట్ ఇంపార్టెంట్ కేసు ఇది గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967. ఈ కేసులో సుప్రీంకోర్టు యూటర్న్ తీసుకుంది. అప్పటి వరకు ఏం చెప్పింది, లా డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రావు అని చెప్పింది. కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడం ద్వారా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా సరే చెల్లిపోతుంది. కానీ గోలక్నాథ్ కేసులో లా డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా వస్తాయని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే మీరు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేసి తద్వారా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తారంటే కుదరదు. సో దీని అర్థం మీరు ఫండమెంటల్ రైట్స్ని టచ్ చేసే ఎటువంటి అమెండ్మెంట్ కూడా తీసుకురాలేరు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ అబ్సల్యూట్ అనే మీనింగ్ వచ్చేసింది. సో యూ కాంట్ టచ్ ఫండమెంటల్ రైట్స్ ఈవెన్ త్రూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మీరు తీసుకొద్దాం అనుకున్నా అది లా డెఫినేషన్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఏ లా అయితే ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందో అది చెల్లదు అని ఆర్టికల్ 13 చెప్తుంది కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వైడ్ అయిపోతాయి. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖాళీగా కూర్చుంటుందా? కూర్చోలేదు. 1971లో మళ్ళీ పార్లమెంట్లో తనకున్న పవర్ను ఉపయోగించి 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చెప్పిందో తెలుసా? లా డెఫినిషన్నే మార్చేసింది. అంటే ఆర్టికల్ 13ని అమెండ్ చేసేసి లా డెఫినిషన్ని మార్చేసి దాంట్లో 13 క్లాజ్ 4 యాడ్ చేసింది. అందులో ఏం చెప్పిందంటే ఈ లా డెఫినిషన్లోకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ రావు అని చెప్పేసింది. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షాల్ అప్లై టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అండర్ ఆర్టికల్ 368 అని చెప్పి క్లియర్గా ఆర్టికల్ 13నే అమెండ్ చేసేసింది. అలాగే ఆర్టికల్ 368ని కూడా అమెండ్ చేసింది. పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఆర్టికల్ 368ని కూడా అమెండ్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా పార్లమెంట్ యొక్క పవర్ని, అమెండింగ్ పవర్ని పెంచుకోవడం అనేది జరిగింది. సో దీనివల్ల కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ పార్ట్ అయినా సరే అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి అనేది వచ్చేసింది. ఇది 1971లో వచ్చిన 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్ టు 1967 గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేస్.
ఇప్పుడు 1973లో మన కేశవానంద భారతి కేసు. అసలు కేశవానంద భారతి ఎవరు? ఈయన కేరళకు చెందిన ఒక మఠాధిపతి. కేరళలో 1960స్లోను 70స్లోను తీసుకొచ్చిన ఎన్నో ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ వల్ల ఈయన మఠానికి చెందిన భూముల్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చారు. ల్యాండ్ సీలింగ్ అంటే అప్పర్ లిమిట్. సో యూ కెనాట్ హ్యావ్ ల్యాండ్ బియాండ్ ఏ పర్టికులర్ లిమిట్ అనే సిచ్యువేషన్ వచ్చింది. సర్ప్లస్ ల్యాండ్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి వచ్చిందనమాట. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ కేశవానంద భారతి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అగెన్స్ట్ స్టేట్ ఆఫ్ కేరళ. అయితే ఇది ఒక మఠానికి సంబంధించిన అంశంగా మొదలయ్యి దెన్ స్లోలీ ఇట్ బికేమ్ ఏ లార్జర్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూ. సో ఎట్లా వచ్చేసిందంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి ఉందా లేదా అనే ప్రశ్న మరొక్కసారి వచ్చింది. శంకరీ ప్రసాద్ కేసులో, సజ్జన్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు లేదని చెప్పింది, ఉందని చెప్పింది. ఎందుకంటే లా డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ రావని చెప్పేసి. అలాగే 1967 వచ్చిన గోలక్నాథ్ కేసులో మాత్రం లేదని చెప్పింది. ఎందుకంటే లా డెఫినేషన్లోకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా వస్తాయి అని చెప్పేసి. సో మరి ఇప్పుడేం చెప్తుంది అని అందరూ వెయిట్ చేశారు. 13 మెంబర్ జడ్జ్, మొత్తం 13 మంది జడ్జిలు బెంచ్లో భాగస్వాములు. అది ఇండియన్ హిస్టరీలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అనమాట. 7:6 మెజారిటీతో ఏం చెప్పారంటే 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని అప్హోల్డ్ చేసింది. అంటే పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే అధికారం, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్తో పాటు దేన్నైనా సరే అమెండ్ చేసే అధికారం ఉంది అని 24th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని అప్హోల్డ్ చేస్తూ గోలక్నాథ్ కేసుకి రివర్స్ జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే విత్ ఏ కండిషన్, అయితే ఇట్ షుడ్ నాట్ ఆల్టర్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అంటే మీరు ఫండమెంటల్ రైట్స్ని మీరు వైలేట్ చేసేలాగా మీరు చట్టాలు అమెండ్మెంట్స్ తీసుకురావాలంటే తీసుకురావచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని మాత్రం వైలేట్ చేయడానికి లేదు అని చెప్పింది. మరి బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనే దాన్ని కూడా బ్రీఫ్గా డిఫైన్ చేసి దెర్ ఆర్ సర్టెన్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ కెనాట్ బి ఆల్టర్డ్, విచ్ కెనాట్ బి టచ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యులర్ నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కావచ్చు, అలాగే జుడిషియల్ రివ్యూ కావచ్చు, ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ కావచ్చు. కొన్ని ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేవి బేసిక్ స్ట్రక్చర్ కిందకు వస్తాయి. అది మౌలిక స్వరూపం, దాన్ని అసలు టచ్ చేయడానికే లేదు అని సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది. అట్ ద సేమ్ టైం బేసిక్ స్ట్రక్చర్ అనేది ఈ జడ్జిమెంట్లో మేము చెప్పినవే కాదు, రేపొద్దున్న ఫర్దర్ జడ్జిమెంట్స్లో, ఫ్యూచర్ కేసెస్లో జడ్జిలు ఇంకా కొన్ని అంశాలని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ కింద అనౌన్స్ చేసే అవకాశాన్ని కూడా కల్పించింది. అక్కడ నుంచి బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఫర్దర్ వచ్చిన నెక్స్ట్ సబ్సీక్వెంట్ జడ్జిమెంట్స్లో సబ్సీక్వెంట్ జడ్జెస్ ఇంకా చాలా ఆస్పెక్ట్స్ని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్గా డిఫైన్ చేయడం అనేది జరిగింది. సో ఆ రకంగా కేశవానంద భారతి కేసు మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనే దాన్ని అందించింది. సో దీని ప్రకారం పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ పార్ట్ అయినా సరే అమెండ్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్, బట్ ఇట్ షుడ్ నాట్ ఆల్టర్ బేసిక్ స్ట్రక్చర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కేశవానంద భారతి case.